విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? పిల్లలలో చిన్నతనం నుంచే చొరవ మరియు అన్వేషణ తత్వాన్ని ప్రోత్సహించండి. వారిని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రోత్సహించండి. యోగా, కంప్యూటర్, కొత్త భాషలు. వారి బలాలను గుర్తించి వాటిని మరింత మెరుగుపరచడానికి సహకరించండి. టెక్నాలజీని పిల్లల విద్యలో ఎలా వినియోగించాలి? ఆన్లైన్ విద్యా ప్లాట్ఫారమ్స్ ద్వారా వారికి కొత్త విషయాలు నేర్పండి. విద్యా యాప్లు, ఎడ్యుకేషనల్ గేమ్స్ ఉపయోగించండి. టెక్నాలజీని మరీ ఎక్కువగా ఉపయోగించకుండా సమతుల్యతను పాటించండి. సురక్షితమైన డిజిటల్ యూజ్ పద్ధతులు వారిని నేర్పించండి. పిల్లలలో సామాజిక విలువలను ఎలా పెంచాలి? పెద్దలతో మర్యాదగా మాట్లాడే అలవాటును నేర్పండి. ఇతరులకు సహాయం చేయడం, స్నేహపూర్వకంగా ఉండడంపై దృష్టి పెట్టండి. గుడ్ మోరల్స్ గురించి కథల ద్వారా చెప్పండి. కుటుంబంలో సభ్యులతో మాట్లాడే సందర్భాల్లో పిల్లల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. పిల్లలలో స్వయం క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ ను ఎలా పెంచాలి? ప్రతిరోజూ చిన్న చిన్న లక్ష్యాలు నిర్ధారించి వాటిని చేరుకునేలా ప్రోత్సహించండి. వారి పనితీరును ప్రశంసించి సానుకూల అభిప్రాయం ఇవ్వండి. వారి సమయ నిర్వహణలో మార్గదర్శకత్వం చేయండి. తప్పుల్ని శాంతంగా చర్చించి వాటి నుండి నేర్చుకునేలా ప్రోత్సహించండి. పిల్లలు చదువుపై ఆసక్తి చూపనప్పుడు ఏమి చేయాలి? పిల్లల ఆసక్తులను గుర్తించి వాటిని వారి చదువుతో అనుసంధానం చేయండి. చదువును సరదాగా మార్చేందుకు క్రియేటివ్ యాక్టివిటీస్ కలపండి. వారిని ప్రశంసించి చిన్న బహుమతులు ఇవ్వండి. పాఠాలు నేర్చుకునే పద్ధతులలో మార్పులు చేసి వివిధ ఉపకరణాలు ఉపయోగించండి. పిల్లలలో పోటీ భావనను, కాంపిటిటివ్ స్పిరిట్ ఎలా పెంచాలి? చిన్న చిన్న పోటీ కార్యక్రమాల్లో పాల్గొనమని ప్రోత్సహించండి. వారికి గెలుపు మరియు ఓటమి రెండింటినీ స్వీకరించే తత్వాన్ని నేర్పండి. ఇతరులతో పోల్చకుండా వారి వ్యక్తిగత పురోగతిని గుర్తించండి. విజయం సాధించినప్పుడు ప్రోత్సాహకరమైన అభినందనలు ఇవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.